ప్రేమ ఎంత పవిత్రమైనదో చాటి చెప్పిన ఓ అందమైన ప్రేమ కథ వింటే ఎవరైనా నివ్వెరపోకమానరు. ఆ లవ్ స్టోరీ విన్న ఎవరికైనా ప్రేమ అంటే ఇదిరా అని కన్నీళ్లు రాక మానవు. తాను ఎంతగానో ప్రేమించిన ప్రియుడిని పెళ్లి చేసుకోమని కోరింది ఓ యువతి. అయితే ఇందులో ట్విస్ట్ ఏమిటంటే ఆమె అనారోగ్యంతో ఆసుపత్రి బెడ్ పై ఉంది. ఆ సమయంలో ప్రియురాలి కోరికను కాదనలేకపోయాడు ప్రియుడు. వెంటనే ఆ ఆసుపత్రి మ్యారేజ్ ఫంక్షన్ హాలుగా మారిపోయింది. పేషెంట్ బెడ్ కాస్త పెళ్లి వేదికగా మారిపోయింది. ఆసుపత్రి సిబ్బంది సమక్షంలో ప్రియురాలిని వివాహం చేసుకున్నాడు ప్రియుడు. అయితే ఈ డీప్ లవ్ స్టోరీలో బాధాకరమైన విషయమేమిటంటే ఈ పెళ్లి జరిగిన 18 గంటల తర్వాత ఆ మహిళ చనిపోయింది. ఈ ఘటన అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అయితే ఆసుపత్రి బెడ్ పై అనారోగ్యంతో చనిపోయిన ఆ పెళ్లి కూతురు బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడేది. ఈ జంట మొదట 2015వ సంవత్సరంలో స్వింగ్ డాన్స్ క్లాసుల్లో కలుసుకున్నారు. ఫస్ట్ మీటింగ్లోనే ప్రేమలో పడ్డారు. డిసెంబర్ 23, 2016న తాను హీథర్కి ప్రపోజ్ చేయబోతున్నానని, అయితే ఆమె క్యాన్సర్తో బాధపడుతున్నట్లు తనకు తెలిసిపోయిందని డేవిడ్ చెప్పాడు. అయినప్పటికీ డేవిడ్ ఆమెకు ప్రపోజ్ చేశాడు. చివరకు ప్రాణం పోయే ముందు కూడా అదే ప్రేమను ఆమెలో బ్రతికించుకున్నాడు. కాగా ప్రస్తుతం ఈ ప్రేమ జంట ప్రేమ కథ సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది.